గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రేపటి నిఫ్టీ అనాలిసిస్ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ ఎఫ్ఐఐ డేటా చూద్దాం. ఎఫ్ఐఐ డేటా అయితే ఈరోజు ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇది నిన్నటి డేటా. సో నిన్న వచ్చేసి డిఐఎస్ కొంత ఎక్కువ బై చేశారు, ఎఫ్ఐఎస్ కొంచెం తక్కువ బై చేశారు. ఈ రోజు కూడా అలానే ఉండొచ్చు. మేబీ ఎఫ్ఐఎస్ కొంచెం తక్కువ సెల్ చేసి డిఐఎస్ బాగా ఎక్కువ బై చేసి ఉండొచ్చు మేబీ, లేదా ఇద్దరు బయ్యింగ్ సైడ్ ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ కూడా ఉంది, ఇద్దరు బయ్యింగ్ సైడ్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మార్కెట్ వచ్చేసి చూడండి హెవీగా ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వచ్చింది. మనం మీలో ఎవరైతే నిన్నటి అనాలిసిస్ చూసుంటారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసానో అది వర్క్ అయిందా లేదా అనేది. అండ్ నా నా మన అనాలిసిస్ డెఫినెట్గా ఈరోజు చాలా బాగా హెల్ప్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా నడిచింది? నా ట్రేడింగ్ అయితే చాలా డీసెంట్గా నడిచింది. సో డీసెంట్ ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. సో మీ ట్రేడింగ్ ఎలా నడిచింది ఈరోజు? మీరేం మిస్టేక్స్ చేశారా, లేదంటే మీ ట్రేడింగ్ ఎలా నడిచింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నిన్నటి మన అనాలిసిస్ అయితే ఏదైతే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది చూడండి. ఫస్ట్ డే ఇక్కడ ఒక క్యాండిల్ బాటమ్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ అవడానికి ట్రై చేసింది. అండ్ ఇది మండే రోజు. అండ్ ట్యూస్డే రోజు ఒక స్ట్రాంగ్ బాటమ్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, అంటే ఒక స్మాల్ క్యాండిల్ బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్యాండిల్ ఎట్ లోయర్ లెవెల్స్. సో ఇక్కడ అగైన్ కొంత బయింగ్ ప్రెజర్ చూపించడానికి ట్రై చేసింది. సో ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవగానే మార్కెట్లో స్ట్రాంగ్ మూమెంటం అయితే మనం విట్నెస్ చేసాం. సో ఒకసారి మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ చేద్దాం, దెన్ మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఏవైతే మేజర్ లెవెల్స్ ఉన్నాయో, మనం మేజర్ లెవెల్స్ అని ఫీల్ అయ్యామో అవన్నీ బ్రేక్ చేసింది మార్కెట్. సో ఇక్కడ చూస్తే మార్కెట్ వచ్చేసి ఇనీషియల్గా నిన్న ఎక్కడైతే క్లోజ్ అయింది అక్కడే ఓపెన్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్ ఆన్ 15 మినిట్స్లోనే నిన్నటి హైని బ్రేక్ చేసింది. అండ్ ఒక మేజర్ లెవెల్ 22,174ని బ్రేక్ చేసింది. అండ్ 22,250 వరకు రీచ్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ కన్సాలిడేట్ ఆ హై కూడా బ్రేక్ అయిపోయి ఆల్మోస్ట్ 22,400 వరకు వెళ్ళింది. సో దిస్ ఇస్ ద టాప్ పాయింట్. మేబీ ఈ పాయింట్ వరకు కూడా రీచ్ అవుతుంది అనుకున్నాను నేను. ఈ గ్యాప్ వరకు కూడా రీచ్ అవుతుంది అనుకున్నాను. 22,500 వరకు కూడా మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ పాయింట్ దగ్గర రిలాక్స్ అయింది మార్కెట్ 22,400 దగ్గర. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అయితే. సో ఒకసారి మనం రేపటి గురించి చూస్తే రేపు సో ఈ రోజు వచ్చిన మూవ్ వల్ల రేపు మార్కెట్లో రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి, రేపు మార్కెట్ హాల్ట్ అవ్వచ్చు, రేపు మార్కెట్ హాల్ట్ అవ్వచ్చు, లేదా ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ రోజు ఏదైతే మూవ్ వచ్చిందో అండ్ స్మాల్ పుల్ బ్యాక్ వచ్చింది, రేపు ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే, అంటే గ్యాప్ డౌన్ అంటే హెవీగా కాదు, స్మాల్ గ్యాప్ డౌన్ అంటే 22,200 అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా, 22,200 అబోవ్ ఎక్కడ ఓపెన్ అయినా మార్కెట్ ఆ 22,200 సపోర్ట్గా తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ డే హై వరకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఆ డే హై కాదు, 500 అండ్ 520 వరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు ఫామ్ చేసిన హై బ్రేక్ అయి మార్కెట్ మూవ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇది ట్రెండ్ కంటిన్యూ అయితే జరిగే సినారియో. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అవ్వలేదు అనుకోండి, సో మేబీ మార్కెట్ వచ్చేసి ఈ జోన్లో కన్సాలిడేట్ అవ్వచ్చు. అంటే లైక్ 22,200 ఆర్ 174, అంటే ఆల్మోస్ట్ మనం ఈ లెవెల్ 174 నుంచి 22,400, సో ఈ జోన్లో మార్కెట్ సైడ్ వేస్లో వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఈ టూ ప్రాబిలిటీస్ అయితే నాకు కనపడుతున్నాయి. సో ఒక డౌన్ సైడ్ అంటారా, మార్కెట్ డౌన్ సైడ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయొచ్చు బేసిక్గా. సో ఈ బాటమ్ పాయింట్ అండ్ ఈ రోజు ఫామ్ చేసిన హై పాయింట్, సో ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేస్తే, సో ఇక్కడ నుంచి మేబీ ఒక మంచి ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసింది కాబట్టి ట్రెండ్ లైన్ సపోర్ట్గా తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అంటే స్టిల్ నా వ్యూ వచ్చి సైడ్ వేస్ టు అప్ సైడే ఉంది టుమారో ఎక్స్పైరీ కూడా. బట్ ఈ రోజు అంత మూమెంట్ ఉండకపోవచ్చు రేపు అనేది నా ఎక్స్పెక్టేషన్. సో డౌన్ సైడ్ అయితే మాత్రం, అంటే అప్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను 22,500కి వెళ్ళినా ఎంటర్ అవ్వను. ఒకవేళ బాటమ్ సైడ్ అండ్ 22,174 అండ్ 22,200 ఈ లెవెల్స్లో నేను మార్కెట్ని క్యాచ్ చేస్తే ఛాన్స్ ఉంది. లైక్
అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి, పుట్స్ ని సెల్ చేయడానికి. సో ఈ రోజు ప్రీమియమ్స్ అయితే చాలా మంచిగా జంప్ అయ్యాయి కాల్ సైడ్, అండ్ ఆల్మోస్ట్ 10 times ప్రీమియమ్స్ జంప్ అయ్యాయి. సో మనం ఇక్కడ ఒక బాక్స్ ని మెన్షన్ చేద్దాం. సో బాక్స్ కంటే లైన్ డ్రా చేయడం బెటర్ ఐడియా. 570. ఓకే. సో ఈ బాక్స్ అనేది మేజర్ లెవెల్ రేపటికి. సో మనం లైన్స్ మెన్షన్ చేద్దాం. సో ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ 22,450 అండ్ 22,520, 510. సో దీన్ని మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గా ఫీల్ అవ్వచ్చు. 22,520. ఓకే. సో అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 22,550ని నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గా మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే. సో పాసిబిలిటీ 1 ఏంటంటే ఇక్కడ మనం పాసిబిలిటీస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నా వ్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. సో ఈ ట్రెండ్ లైన్ అయితే ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు అని అంటే మార్కెట్ ఈ బాటమ్ నుంచి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది ఫస్ట్ టైం, మళ్ళీ అగైన్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, అండ్ 3 times ట్రెండ్ లైన్ టచ్ చేసింది. ఇక్కడ నుంచి ఒక ర్యాపిడ్ మూవ్ వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఇదే జోన్కి రావడానికి స్కోప్ ఉంది. అంటే ఈ జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది. సో అండ్ ఇక్కడ మనకి ఒక ప్రీవియస్ గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ కూడా ఉంది, అంటే 22,174 వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్. 22,174 అంటే ఆల్మోస్ట్ 22,200 నుంచి 174 వెరీ గుడ్ సపోర్ట్ లెవెల్. అది కూడా బ్రేక్ అయిందంటే 22,100 అనేది 120, 22,120 చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. 120 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఆ తర్వాత 22,035 ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇన్ కేస్ డౌన్ సైడ్ మూవ్ అయితే, సో అప్ సైడ్ అంటారా, ఈ రోజు ఏదైతే హై ఫామ్ చేసిందో 22,400 ఇంపార్టెంట్ లెవెల్, అండ్ 22,450 అండ్ 22,510 అండ్ 22,556 ఈ లెవెల్స్ మనం క్రూషియల్. ఆ లెవెల్స్ లో ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఇంకా పాసిబిలిటీస్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, స్లైట్ గా కానీ మేబీ ఒక 150 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ మార్నింగే అక్కడ నుంచి మార్కెట్ లో బయ్యింగ్ రావడానికి స్కోప్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను పుట్స్ ని సెల్ చేస్తాను. సో ఇది ఒక సినారియో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయితే, సో 22,450 ఆర్ 500 ఈ జోన్ లో కానీ ఓపెన్ అయిందంటే నేను మార్కెట్ లో కొంత డౌన్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఈ జోన్ లో కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ జోన్ లో ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ కానీ ఫస్ట్ 15 minutes 20 minutes లో వచ్చిందంటే నేను ఆ తర్వాత కాల్స్ సెల్ చేస్తాను. అంటే 550 600 వరకు వెళ్ళిపోయింది అనుకో మార్కెట్, ఆ తర్వాత నేను కాల్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ 15 minutes లో నేను చెప్పేది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్ట్రైట్ అవే అప్ సైడ్ వెళ్ళిందంటే నేను కాల్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను 22,600 లెవెల్ దగ్గర. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి కానీ వస్తే 22,400 అండ్ 350 300 ఈ జోన్కి కానీ వచ్చిందంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ బయ్యింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను పుట్స్ ని సెల్ చేస్తా. ట్రేడ్ అంటే లైక్ ఈ జోన్ లో ఓపెన్ అయితే నేను వెయిట్ చేస్తాను, ఒక 1 hour అలా వెయిట్ చేస్తాను మార్కెట్ ఈ జోన్ రీచ్ అయ్యేంత వరకు. ఇది గ్యాప్ అప్ సినారియో. ఆ తర్వాత మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే మనకి 22,400 అండ్ 22,280. సో ఈ రెండు, ఇది నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్ లో మార్కెట్ కొంచెం డైరెక్షన్ లెస్ ఉంటుంది. స్టిల్ ఈ లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే నేను 22,280 ఆ జోన్కి రీచ్ అవ్వగానే ఇక్కడ నేను కొన్ని అంటే హెవీ క్వాంటిటీ కాదు, లిటిల్ బిట్ లైట్ క్వాంటిటీ పుట్స్ ని సెల్ చేస్తాను. ఎందుకనంటే ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఈ ఎండ్ వరకు రీచ్ అవుతుంది అనేది నా వ్యూ అనమాట. సో
ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ కొంత కిందకు రాగానే నేను పుట్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇది ఓవరాల్గా రేపటి నిఫ్టీ వ్యూ అయితే. సో నా వ్యూ ఏంటంటే సైడ్ వేస్ టు అప్ సైడ్ ఎక్స్పైరీ అప్ సైడ్ వ్యూనే ఉంది నాకు. సైడ్ వేస్ టు అప్ సైడ్ ఉంటే సైడ్ వేస్ ఉండొచ్చు, లేదా 22,174 మేజర్ సపోర్ట్ గా వర్క్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. సో ఇది ఈ రోజు నిఫ్టీ అనాలిసిస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.